నిరంతర స్తోత్రార్హుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మీరందరూ మీ స్థలాల్లో క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారమై ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణంలో ఆయన విలువైన జ్ఞాన సంబంధమైన మాటలు వినడానికి ఆసక్తితో ఉన్న మీ అందరినీ మహాదేవుడు ఆయన కృపతో నింపునుగాక. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ విలువైన సమయంలో క్రైస్తవులమైన మనకు మాత్రమే కాదు, ప్రపంచమంతటిని ప్రభావితం చేసిన ఈ భూమి మీద ఉన్న గ్రంథములన్నిటిలోకెల్లా అత్యంత విలువైన మహాజ్ఞాన గ్రంథముగా, మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథముగా పిలువబడుచున్నటువంటి బైబిలును గూర్చి ఈ సమయంలో మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ మాటలు వినే మీ అందరినీ కూడా మహాదేవుడు ఆయన అనంతమైనటువంటి జ్ఞానములోనికి నడిపించాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు ఈరోజు ఉన్నటువంటి అనేక మత గ్రంథాలలో ప్రధానమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండడమే కాకుండా నేటి క్రైస్తవ సమాజానికి వారు అనుసరిస్తున్నటువంటి విశ్వాసానికి కేంద్రముగా ఉండి అటు దేవుని చేత అలాగే మనుషుల్లో ఉన్నటువంటి మేధావుల చేత విజ్ఞుల చేత పరిశుద్ధ గ్రంథముగా ఈనాడు పిలువబడుచున్నది. అలాంటి పరిశుద్ధ గ్రంథము సంవత్సరాల తరబడి ఈ మహాసముద్ర రూపమైనటువంటి ఈ బైబిల్ని సంవత్సరాల తరబడి అనేక మంది విశ్లేషించినప్పటికీ, తర్కించినప్పటికీ, అంత మాత్రమే కాదు వ్యతిరేకించినప్పటికీ దినదినము కూడా తనలో ఉన్నటువంటి జ్ఞాన సారాన్ని అనేక మంది మనుషులకు అందించి మానవుని జీవితంలో వెలుగు నింపేటటువంటి గ్రంథముగా బైబిల్ గ్రంథం ఉంది. ఇలాంటి గొప్ప ఖ్యాతి గణించినటువంటి గ్రంథమును గురించి ఈ సమయంలో మనం ఆలోచన చేయటం, ఈ ప్రత్యేకమైనటువంటి పాఠ్యాంశాల ద్వారా బోధించేటటువంటి మేము, వినేటటువంటి మీరు కూడా ధన్యులని మనం నమ్మాలి. ఇలాంటి విలువైన గ్రంథమును గూర్చి మహాదేవుడు అనేకమైనటువంటి విషయాలను ఆయన గ్రంథంలో వ్రాయించారు. ఈరోజు బైబిల్ని చదవడం వలన ఇదేదో మత సంబంధమైన గ్రంథముగానే ముద్ర వేస్తున్నారు. కానీ ఈరోజు ఎంతోమంది శాస్త్రవేత్తలకు, ఎంతోమంది విజ్ఞులకు, మేధావులకు, దేశాధినేతలకు, పరిపాలకులకు, రాజులకు ఇత్యాది అధికులందరికీ కూడా ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా బైబిల్ ఉన్నదనే వాస్తవాన్ని బైబిల్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి బైబిలు అందున్నటువంటి విషయాలను చాలామంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్ అందున్నటువంటి విషయాలు పరిశుద్ధమైన దేవుని మాటలని చెప్పబడుతున్నాయి. బైబిల్ నందు రాయబడినటువంటి సంగతులు ఒకవేళ రాసిన వారు మనుషులే, వారి చేతులతోనే, కానీ భక్తులైనటువంటి ఆ మనుషులు రాసినప్పటికీ, ప్రవక్తలైనటువంటి వారు ఆ గ్రంథాన్ని రాయడంలో పాలు పొందినప్పటికీ ఆ మాటల వెనుక వారి ఆలోచనలు లేవు, కానీ దైవ ప్రేరణ మాత్రమే ఉన్నదనే వాస్తవాన్ని బైబిలు తాను నిరూపించుకుంటుంది. అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఖచ్చితంగా దేవుని మాటలే,
ఇవి మానవ ఉద్దేశాలు కాదు, ఇవి మానవ ఉద్దేశాలకు విరోధమైనవి అనే వాస్తవాన్ని బైబిల్ తనకు తానుగా సాక్ష్యం ఇచ్చుకుంటుంది. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను మనం పరిశీలన చేస్తే ఈ గ్రంథము దైవ ప్రేరణ గ్రంథమా, మానవ ప్రేరణ గ్రంథమా? ఒకవేళ మానవ ప్రేరిత గ్రంథం అయితే ఇన్ని సంవత్సరాల తరబడి గ్రంథము మీద, బైబిల్ మీద అనేక మంది బైబిలును ప్రశ్నిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, నాశనం చేయాలని చూస్తున్నారు. కానీ ఇప్పటికీ బైబిలు గొప్ప రాజగ్రంథముగా ప్రపంచ చరిత్రలోనే నిలిచుందంటే దానికి ప్రాముఖ్యమైన కారణం అందులో రాయబడిన మాటలు మానవ ప్రేరితాలు కాదు, మానవ ఉద్దేశాలు కాదు. ఇది ఖచ్చితంగా దైవ ప్రేరిత గ్రంథమనే మొట్టమొదటిగా మనం విశ్వసించాలనే విషయాన్ని మీకు చెప్తున్నాను. బైబిల్ గ్రంథమందు దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూడగలిగితే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాల్లో దేవుడు ఆయన గ్రంథమును గూర్చి, ఆయన మాటలు కలిగిన గ్రంథమును గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. సాధారణంగా మనుషుడు అనుకుంటున్నాడు, ఇప్పటికే అనుకుంటున్నారు, ఈ గ్రంథంలో ఉన్న మాటలు మనుషులు ఊహించి రాశారు, వారి ఆలోచనలో నుంచి రాయబడినటువంటి మాటలని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనుషుడు గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషుని కోరికను వలన, మనుషుని ఆలోచన వలన రాయబడినటువంటి మాటలు కాదు ఇవి. మరి ఏ విధంగా కలిగాయి అనంటే, మనుషులు అంటే ఈ మాటలు రాసినటువంటి ఆ భక్తులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని చెప్పబడింది. ఎంత గొప్ప సంగతి! ఇది మానవ ప్రేరిత గ్రంథము కాదు, దైవ ప్రేరిత గ్రంథము. దైవ ప్రేరణతో ఆ మనుషులు రాసినటువంటి మాటలే తప్ప, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి మనుషులు రాసినటువంటి గ్రంథమే తప్ప, ఉద్దేశము, భావము, ఆలోచన అన్నీ కూడా దేవునివై ఉన్నవి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు ఆయన గ్రంథమును గూర్చి ఇస్తున్నటువంటి సాక్ష్యం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఇందులో ఉన్నటువంటి ప్రతి లేఖనము కూడా దైవావేశం వలన, అంటే దేవుని ఊపిరి, ఆవేశం అంటే ఊపిరి, దేవుని ఊపిరి వలన కలిగినటువంటి ప్రతి లేఖనం అని చెప్పబడింది. ఇది మనుషుని ఊపిరి వలన కలిగింది కాదు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు ఉపయోగపడుతుంది అన్నాడు. అంటే ఈరోజు దేవుని మాట, దేవుని ప్రేరణ కలిగినటువంటి మాట ఈరోజు మానవ జీవితాల్లో ఎంతో మేలును చేస్తుందని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సంగతి. అదేవిధంగా మనం చూడగలిగితే రెండవ సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఈ దైవ గ్రంథమైనటువంటి బైబిల్ దేవుని వాక్కు కలిగినటువంటి గ్రంథం. ఇది దేవుని వలన కలిగిందా, మనుషుని వలన కలిగిందా? మనుషుని వలన కలిగిందని లోకం అనుకుంటుంది, కానీ దేవుని గ్రంథం సెలవిస్తుంది. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ భక్తుడు మాట్లాడుతున్నటువంటి సంగతి ఏమిటి అని అంటే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. అంటే పలికేది నేను కాదు, నా ఆత్మ కాదు, యెహోవా ఆత్మ పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది, ఆ వాక్కునే నేను మీకు చెబుతున్నాను అంటున్నాడు. ఇలాంటి అనేక సందర్భాలు బైబిల్లో
ఉన్నాయి. అవి మనం చదువుతున్నప్పుడు ఈ మాటలు దేవుని వలన మానవునికి ఇవ్వబడ్డాయనే తప్ప, మానవుడు రాయిగా ఈ గ్రంథాలు ఏవి మన చేతికి రాలేదు. ఒకవేళ మానవుడే రాసి ఇచ్చినట్లయితే ఇంతకాలం ఈ గ్రంథం ఉండదు, ఖచ్చితంగా సవరించబడాలి, ఖచ్చితంగా అది నాశనం చేయబడి ఉండాలి. కానీ ఇందులో దైవ జ్ఞానం కలదు. అంత మాత్రమే కాదు, ఇవి దేవుని వలన పలికిన మాటలని నిర్గమకాండంలో మనం చూసినప్పుడు దేవుడు మోషేతో ఎలాగూ సెలవిచ్చును అనే మాట అనేక సార్లు కనబడుతుంది. అంటే మోషే అయినటువంటి భక్తునితో దేవుడు సెలవిచ్చాడు, అంటే మాట్లాడాడు. ఆయన మాట్లాడగా మోషే రచించినటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఇంకా అనేక మంది రచయితలు రాసినటువంటి వారి పేర్లు కలిగి అక్కడ పుస్తకాలు ఉన్నాయి. కానీ ఎవరు రాసినా, ఏ ప్రాంతంలో ఉండి రాసినా, ఏ భాషలో రాసినా అది ప్రాముఖ్యం కాదు. కానీ అసలు ఎవరి ఉద్దేశాన్ని రాశారు అనంటే దైవ ప్రేరణ, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి బైబిల్ గ్రంథము మన విశ్వాసానికి కేంద్ర బిందువు. మనం తెలుసుకోవాల్సినటువంటి అనేకమైన విషయాలకు జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిలు దైవ ప్రేరణ కలిగినటువంటి గ్రంథమని, ఇది మానవ ఉద్దేశాలను బట్టి కలిగినటువంటి గ్రంథము కాదని ఈరోజు మనందరం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తూ, ఈ పాఠ్యాంశాల్లో ఇంకా అనేకమైన సంగతులు దైవ గ్రంథమైన బైబిల్ని గురించి మనం నేర్చుకొని పోతున్నాం. ఈ మాటలు విన్న మీ అందరినీ మహాదేవుడు ఆయన కృపలో నిరంతరము మిమ్మలను కాపాడునుగాక. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.